రాజ్యాంగ సవరణ విధానం. రాజ్యాంగ సవరణ మనకున్నటువంటి 20 భాగాలలో 20వ భాగం రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. 20వ భాగము రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. ఈ అంశాన్ని మనము దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించినాం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా నుండి మనం గ్రహించడం జరిగింది. రాజ్యాంగ సవరణ విధానాన్ని జనరల్గా భారత రాజ్యాంగాన్ని 3 విధాలుగా సవరిస్తారు. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ ప్లస్ ప్రత్యేక మెజారిటీ మరియు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధానసభల ఆమోదం. ఇట్లా రాజ్యాంగ సవరణ విధానాన్ని 3 రకాలు. సాధారణ మెజారిటీ అంటే పార్లమెంటు ఉభయ సభలలో హాజరై ఓటు వేసిన వాళ్ళలో సగానికంటే ఎక్కువ, అది సాధారణ మెజారిటీ. హాజరై ఓటు వేసిన వాళ్ళలో సగానికంటే ఎక్కువగా ఉంటే అది సాధారణ మెజారిటీ. ఈ సాధారణ మెజారిటీ ద్వారా అనేక అంశాలను మన భారత రాజ్యాంగము సవరిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, సాధారణ మెజారిటీ. ఇంకొకటి వచ్చేసి ప్రత్యేక మెజారిటీ. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు హాజరైన వాళ్ళలో 2/3 వంతు ఆమోదం తెలపాలి. 2/3 వంతు మంది ఆమోదం తెలిపితే అది ప్రత్యేక మెజారిటీ. 2/3 వంతు ఆమోదం తెలిపితే అది ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీకి సంబంధంగా ఎగ్జాంపుల్గా అధికార భాషలలో మార్పులు. ఈ అధికార భాషలు అనేటువంటివి ఎన్నో షెడ్యూల్లో ఉన్నాయంటే 8వ షెడ్యూల్. 8వ షెడ్యూల్లో అధికార భాషలు ఉన్నాయి. 8వ షెడ్యూల్లో అధికార భాషలు ఉన్నవి. అంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చేలకు 14 భాషలను గుర్తించినది. ప్రస్తుతం వచ్చేసి 22 భాషలు కలవు. రాజ్యాంగం గుర్తించబడిన అధికార భాషలు ప్రస్తుతము 22 భాషలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేలకు 14 భాషలు ఉన్నవి. ప్రస్తుతము 22 భాషలు కలవు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేలకు 14 ఉన్నాయి. అంటే ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటు ఉభయ సభలలో మెజారిటీ సభ్యులు హాజరైన వాళ్ళల్లో 2/3 వంతు మెజారిటీ ఉంటే అప్పుడు ఇందులో మార్పులు చేర్పులు చేయొచ్చు. 7వ షెడ్యూల్లో అధికార భాషలకు సంబంధించినటువంటిది ఇది 7వ షెడ్యూల్. దీంట్లో మార్పులు చేర్పులు చేయాలి అంటే పార్లమెంటుకు మెజారిటీ సభ్యులు హాజరైన వాళ్ళలో 2/3 వంతు ఓటు వేసిన వాళ్ళలో 2/3 వంతు
మెజారిటీతో ఆమోదిస్తే ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు ఇవన్నీ కూడా ప్రత్యేక మెజారిటీ, ఈ మెజారిటీ పద్ధతి ద్వారానే మనము ఆమోదం తెలుపుకోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేక మెజారిటీ. తర్వాత 15వ భాషగా సింధీ భాషను చేర్చినారు 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో. తర్వాత 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలి భాషలను చేర్చినారు. తర్వాత బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలని 4 భాషలను చేర్చినారు. ఈ విధంగా మొత్తం 14 నుంచి 22 భాషలు ఏర్పడి ఉన్నవి అధికారిక భాషలు. దీంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయడానికి వీలవుతుంది. ఓకే. తర్వాత వచ్చేసి ప్రత్యేక మెజారిటీ మరియు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదం తెలపాలి అనేటువంటి దానికి వచ్చేసి ఎగ్జాంపుల్గా నేను చెప్పుకునేటువంటి అంశమే అధికారాల విభజన. మెయిన్గా సమాఖ్య లక్షణాలకు సంబంధించి అంశాలపైన ఈ ప్రత్యేక మెజారిటీ మరియు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదం తెలపాలి అనేటువంటిది ఇది ఇంకొక రాజ్యాంగ సవరణ విధానము. ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి అధికారాల విభజన. అధికారాల విభజనకు సంబంధంగా 7వ షెడ్యూల్లో తెలియజేస్తుంది. అధికారాల విభజన వచ్చేసి 7వ షెడ్యూల్. రాజ్యాంగ సవరణ విధానంలో 3వ పద్ధతి వచ్చేసి 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ, 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ మరియు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల ఆమోదం. రాష్ట్ర విధాన సభల ఆమోదం సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదం గురించి. దీనికి ఎగ్జాంపుల్గా అధికారాల విభజన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన. ఈ అధికారాల విభజనకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి 7వ షెడ్యూల్. 7వ షెడ్యూలు అధికారాల విభజనకు సంబంధించినటువంటిది. అధికారాల అంటే మన భారతదేశం సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరుగుతుంది. ఆ అధికారాల విభజనకు సంబంధించినటువంటి షెడ్యూల్. ఇందులో మార్పులు చేర్పులు చేయాలంటే 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో పాటు పార్లమెంట్ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో పాటు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదం అవసరం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా అధికారాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన. అది ఎగ్జాంపుల్గా 7వ షెడ్యూలు. 7వ షెడ్యూల్లో అధికారాల విభజన గురించి వివరించడం జరిగింది. 7వ షెడ్యూల్లో ఎన్ని రకాలుగా విభజించిన అధికారాల విభజన? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 రకాలుగా 3 జాబితాలు. ఇవి కాకుండా మిగిలిపోయిన అంశాలు మరియు నూతనంగా చేర్చబడే అంశాలు వచ్చేసి వీటిని అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అధికారాలు అంటారు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉన్నవి. ప్రస్తుతము
98 అంశాలు, 98 అంశాలు ఉన్నవి. రాష్ట్ర జాబితాలో రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి 66 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి 59 అంశాలు ఉన్నాయి. 59 అంశాలు అంటే 66లో నుంచి 5 1976లో తీసేసినారు. అప్పుడు 61 ఉంటాయి. 61లో నుంచి జిఎస్టీ ద్వారా 2 తీసేసినారు. ఇప్పుడు 59 అంశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 100 అంశాలకు చేరినది. 100 నుంచి జిఎస్టీ ద్వారా 2 పోయినాయి. ప్రస్తుతం వచ్చేసి 98 అంశాలు కేంద్ర జాబితాలో కలవు. ఉమ్మడి జాబితాలో రాజ్యాంగం అమలులోనికి వచ్చేలకు 47 అంశాలు ఉన్నవి. ప్రస్తుతం వచ్చేసి 52 అంశాలు ఉన్నవి. ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. 66 అంశాలలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం వలన 47 + 5 వచ్చేసి 52 అంశాలైనాయి. 47 + 5 52 అంశాలైనాయి. అంటే ఆ 5 అంశాలు ఏంటంటే విద్య, అడవులు, తూనికలు, కొలతలు, న్యాయ ప్రక్రియ, జనాభా నియంత్రణ. ఈ 5 అంశాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను తీసివేసి ఏం చేసినారు, ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. అవి వచ్చేసి విద్య, అడవులు, తూనికలు, కొలతలు, న్యాయ ప్రక్రియ, జనాభా నియంత్రణ అనేటువంటి 5 అంశాలు. అంటే ఇందులో మార్పులు చేర్పులు, అధికారాల విభజన, మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటు ఉభయ సభలలో మెజారిటీ సభ్యులు హాజరై ఓటు వేసిన వాళ్ళలో 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగానికి అంటే తక్కువ లేకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదం తెలిపితే అప్పుడు ఇందులో మార్పులు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి 3వ పద్ధతి, రాజ్యాంగ సవరణ విధానంలో 3వ పద్ధతి. మిగిలిన అంశాలు ఇప్పుడు కేంద్ర జాబితా ఉంది. కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించే అధికారము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ 3 జాబితాల్లో కాకుండా మిగిలిపోయిన అంశాలు మరియు నూతనంగా చేర్చబడిన అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఈ అవశిష్ట అధికారాలపైన శాసనాలను రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది రాజ్యాంగ సవరణ విధానం. ఈ రాజ్యాంగ సవరణ విధానంలో 2 ఎగ్జాంపుల్గా 7వ షెడ్యూల్, 8వ షెడ్యూల్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాష్ట్రపతి అధికారాలలో భాగంగా సాధారణ అధికారాలు,
అత్యవసర అధికారాలు. సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు. ఈ అత్యవసర అధికారాలు. రాష్ట్రపతి అత్యవసర అధికారాలు. అత్యవసర అధికారాలు 3 రకాలు. జాతీయ అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి 3 రకాలు. జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి 2 కారణాలు: బహిర్గత కారణాలు, అంతర్గత కారణాలు. బహిర్గత కారణాలు. ఈ బహిర్గత కారణాల చేత అంటే యుద్ధము, విదేశీ దురాక్రమణ. యుద్ధము, విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు బహిర్గత కారణాలు. అంతర్గత కారణాలు: సాయుధ తిరుగుబాటు, సాయుధ తిరుగుబాటు. ఇట్లా 2 కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరుగుతుంది. ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారు అంటే రాష్ట్రపతి విధిస్తాడు. ఎవరి సిఫార్సు ప్రకారం అంటే కేంద్ర క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్ సిఫార్సులను అనుసరించి జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తాడు. యుద్ధము, విదేశీ దాడి, దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు వంటి కారణాల చేత. ఇంతవరకు మన దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు విధించడం జరిగింది. 3 సార్లు విధించింది. అయితే 2 సార్లు బహిర్గత కారణాలు, ఒకసారి వచ్చేసి అంతర్గత కారణాలు. అంతర్గత కారణాల చేత ఒక్కోసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు ఈ జాతీయ అత్యవసర ప్రకటనను 1 నెలలోపు ఆమోదించాలి. 1 నెలలోపు ఆమోదించాలి. ఇంతకుముందు 2 నెలల లోపు అని ఉండింది. అయితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో జనతా ప్రభుత్వము, ఈ జనతా గవర్నమెంటు 2 నెలలకు బదులుగా 1 నెలలోపు ఆమోదించాలి అని చెప్పేసి పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభలు. క్యాబినెట్ అనే పదాన్ని కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే పేర్కొనడం జరిగింది. పార్లమెంటు 1 నెలలోపు ఆమోదించాలనేటువంటి అంశం కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే ప్రకరణ 352కు జత చేయడం జరిగింది. ఈ పార్లమెంటు ఉభయ సభలు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ. ఈ 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ అనేటువంటి అంశం కూడా 44వ సవరణ ద్వారానే. 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో
ఆమోదించాలి. 2/3 కేంద్ర క్యాబినెట్ ఎట్లా ఉండాలి? లిఖితపూర్వక సలహా, లిఖితపూర్వక సలహాను కేంద్ర క్యాబినెట్ యొక్క లిఖితపూర్వక సలహాను అనుసరించి, కేంద్ర క్యాబినెట్ యొక్క లిఖితపూర్వక సలహాను అనుసరించి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తాడు. ఈ లిఖితపూర్వక సలహా అనేటువంటి ఈ అంశం కూడా 44వ సవరణ ద్వారానే చేర్చడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చడం జరిగింది. క్యాబినెట్ అనే పదము 1 నెలలోపు ఆమోదించేటువంటి పదము, తర్వాత 2/3 మెజారిటీ అనేటువంటిది, లిఖితపూర్వక సలహా అనేటువంటిది, ఇవన్నీ ఈ పదాలన్నింటినీ కూడా 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని ప్రకరణ 352లో చేర్చడం జరిగింది. 352లో చేర్చడం జరిగింది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ఒకవేళ లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరిస్తే, లోక్సభ ఆమోదించితే ఇది జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దు అవుతుంది. ఒక సభ ఆమోదించి ఇంకొక సభ తిరస్కరిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దు అవుతుంది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దు అవుతుంది. రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి. ప్రకరణ 359లో రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి సస్పెండ్ చేస్తాడు. అయితే దీనికి 1978లో జనతా ప్రభుత్వం సవరణ చేసింది. 1978లో జనతా ప్రభుత్వం సవరణ చేసింది. ఇంతకుముందు 359వ ప్రకరణ అంటే రాష్ట్రపతి ప్రకరణ 352 ప్రకారము రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే ప్రాథమిక హక్కులన్నీ మొత్తము రద్దు అయ్యేటివి, అంటే సస్పెండ్ అయ్యేటివి. కాకపోతే 1978లో జనతా ప్రభుత్వము 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంచెం మార్పులు చేసింది. 1978లో జనతా ప్రభుత్వము సవరణ చేసింది, మార్పు చేసింది. ఏం మార్పు చేసిందంటే ప్రకరణ 21 మినహా మిగిలిన ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులు మాత్రము, ఈ 2 ప్రాథమిక హక్కులు రద్దు కావు. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ప్రాథమిక హక్కులు రద్దు కావు. ఈ ప్రాథమిక హక్కులు రద్దు అనేటువంటివి కావు. దీనికి సంబంధించినటువంటిదే ఒక కేసు మనం ఇంతకుముందు పూర్తిగా 2-3 సార్లు క్లాసులలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. 2-3 క్లాసులలో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులన్నీ కూడా సస్పెండ్ అవుతాయి. అయితే 1978లో జనతా ప్రభుత్వం చేసినటువంటి సవరణ ద్వారా 20, 21 తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ కూడా రద్దు అవుతాయి. ఇవి మాత్రం ఉంటాయి. 1978 కంటే ముందు 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి అంతర్గత కారణాలు, బహిర్గత కారణాలు. అంతర్గత కారణాల చేత, బహిర్గత కారణాల చేత, 2 రకాల కారణాల చేత 2 రకాల జాతీయ అత్యవసర పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే 1971లో బంగ్లాదేశ్ విభజన సందర్భంలో
బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ విభజన సందర్భంలో పాకిస్తాన్తో యుద్ధం. పాకిస్తాన్తో ఇది 1977 వరకు కొనసాగింది. అదే సమయంలో 1975లో సాయుధ తిరుగుబాటు. ఈ సాయుధ తిరుగుబాటు కంటే ముందు అంతర్గత కల్లోలము. ఈ అంతర్గత కల్లోలం అనే పదం ఉండింది. దీన్ని కూడా 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంతర్గత కల్లోలానికి బదులుగా సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చినారు. సాయుధ తిరుగుబాటు అంతర్గత కల్లోలం కారణంగా 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇంకొక అత్యవసర పరిస్థితిని విధించింది. అంటే 1975 నుంచి 1977 వరకు రెండు కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితులు కొనసాగుతూ ఉన్నటువంటి కాలం. ఆ కాలంలోనే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ మధ్యప్రదేశ్లోని ఏడిఎం జబల్పూర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కిరణ్ విజయ్ సింగ్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కేసు ఏడిఎం జబల్పూర్ ప్రసిద్ధి చెందినటువంటి కేసు. హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి కేసు ఏంటంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. హెబియస్ కార్పస్ అంటే ప్రాథమిక హక్కుల అమలు కోసం, ప్రాథమిక హక్కులు కోల్పోతే ప్రాథమిక హక్కు అమలు కోసం మన దేశంలో 2 న్యాయస్థానాలకు పోవచ్చు. అది సుప్రీంకోర్టు ఒకటి, హైకోర్టు ఒకటి. అవి 5 రకాలు హెబియస్ కార్పస్. ఇవన్నీ ఇంతకుముందు వివరించుకోవడం జరిగింది. ఇందులో ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో ఏం జరిగిందంటే 359 ప్రకరణ ప్రకారము రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినాడు. ఆ సమయంలో అన్ని రకాల ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. ఈ ప్రకరణ ప్రకారము ఆల్రెడీ రాష్ట్రపతి కూడా వాటిని సస్పెండ్ చేసినాడు. సస్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ శివకాంత్ శుక్లా అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 24 గంటల లోపల విడుదల చేయాలి లేదా న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. 24 గంటలు దాటినాయి, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, నెల రోజులు కూడా దాటినాయి. కానీ ఈ శివకాంత్ శుక్లాను పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేయలేదు, మరియు న్యాయస్థానం ముందు కూడా హాజరుపరచలేదు. అటువంటి సమయంలోనే ఏం చేసినారంటే శివకాంత్ శుక్లా బంధువులు మరియు స్నేహితులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినారు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. అప్పుడు 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వము అంతర్గత కల్లోలం కారణంగా అప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అంటే 1975 టు 1977 వరకు 2 కారణాల చేత బహిర్గత, అంతర్గత.
బహిర్గత అంతర్గత కారణాల చేత అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నటువంటి కాలంలో ఈ శివకాంత్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేసినారు. ఎన్ని రోజులైనా విడుదల చేయలేదు కాబట్టి శివకాంత్ శుక్లా తరపు బంధువులు మరియు స్నేహితులు ఏం చేసినారంటే హెబియస్ కార్పస్ పిటిషన్కి అప్లై చేసినారు. హెబియస్ కార్పస్. ఈ హెబియస్ కార్పస్ దీని ప్రకారము అరెస్ట్ గావించబడినటువంటి వ్యక్తిని 24 గంటల లోపల సమీపంలోని కోర్టులో హాజరుపరచాలి లేదా విడుదల చేయవలసి ఉంటుంది. హాజరుపరచలేదు, విడుదల చేయలేదు కాబట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినారు. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు శివకాంత్ శుక్లాను విడుదలన్న చేయండి లేదా న్యాయస్థానంలో హాజరన్న పరచండి అని చెప్పేసి హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేసింది. హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేసింది. మధ్యప్రదేశ్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా జబల్పూర్, ఏడీఎం జబల్పూర్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా వచ్చేసి అక్కడ కిరణ్ విజయ్ సింగ్ పనిచేసేవాడు. కిరణ్ విజయ్ సింగ్ ఈయన ఇప్పుడు ఆల్రెడీ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. ప్రకరణ 359 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులన్నీ సస్పెండ్ అవుతాయి. ఆల్రెడీ రాష్ట్రపతి ప్రాథమిక హక్కులన్నీ సస్పెండ్ చేసినాడు. ఈ సమయంలో హెబియస్ కార్పస్ రిట్ను ఎలా జారీ చేస్తుంది కోర్టు అని చెప్పేసి ఈయన ఏం చేసినాడంటే దీన్ని సుప్రీంకోర్టుకు తీసుకొని పోయినాడు. సుప్రీంకోర్టుకు తీసుకొని పోయినాడు. ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకొని పోతే సుప్రీంకోర్టులో ప్రకరణ 359 ప్రకారం విచారణ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం మనం చూద్దాం రాజ్యాంగంలో ఏం రాసిందో అని. రాజ్యాంగం ప్రకారం అయితే 359 ప్రకరణ ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్ చేయవచ్చు. సస్పెండ్ అయినాయి కాబట్టి దీన్ని చేయడానికి వీలు కాదు అని అన్నారు. అప్పుడు వచ్చేసి 5 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం వచ్చేసి ఏం చెప్పిందంటే 4:1 రేషియోలో జడ్జిమెంట్ ఇచ్చింది. 5 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏఎన్ రే, ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్, భగవతి, హెచ్ఆర్ ఖన్నా ఈ 5 మంది న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి న్యాయస్థానం ముందుకు ఈ కేసు పోతే ఈ న్యాయమూర్తులు 4:1 రేషియోలో జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ నలుగురు ఒక తీర్పిస్తే ఈయన ఒక్కడు ఒక తీర్పిచ్చినాడు 4:1. వీళ్ళు నలుగురు అవును 359 ప్రకరణ ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఆల్రెడీ సస్పెండ్ చేసినాడు కాబట్టి ఈ సమయంలో కోర్టులకు రిట్లను జారీ చేసే అధికారం లేదు అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఈ నలుగురు ఏఎన్ రే, హెచ్ఆర్ ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్, భగవతి, హెచ్ఆర్ ఖన్నా ఈయన ఒక్కడు మాత్రం అవును సస్పెండ్ చేసిన అంటే అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 24 గంటల్లో విడుదల చేయాలి లేదా విడుదల చేయకపోయినా ఆయన నేరం చేసినాడో లేదో తెలియదు. ఆయన తన వాదనను వినిపించుకునే అధికారం హక్కు ఉంటుంది కాబట్టి ఆ హక్కు కూడా లేకుండా చేస్తే ఎలా అని చెప్పేసి ఈయన ఒక్కడు అసమ్మతి తీర్పును ప్రకటించినాడు. అసమ్మతి జడ్జిమెంటు, డిసెండింగ్ జడ్జిమెంట్ను ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో తన అసమ్మతి డిసెండింగ్ జడ్జిమెంట్ను విడుదల చేసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అంటే హెచ్ఆర్ ఖన్నా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చేసి హెచ్ఆర్ ఖన్నా. ఓకే.